ఒకవేళ ప్రార్థన కనుక విశ్వాస జీవితంలో ప్రార్థన లేకపోతే పాపంలో పడిపోతారు, ప్రార్థన కనుక లేకపోతే. రెండవది సెల్ఫ్ డిపెండెన్సీ, అంటే వారి మీద వారే ఆధారపడిపోతారు. నేను చూసుకుంటానులే, నేను చేసేయగలను. ప్రార్థన చేయకపోవటం పాపం కూడా. ప్రార్థన చేయకపోవటము సహాయము తీసుకోవటం మాత్రమే కాదు, ప్రార్థన చేయకపోవటము సహాయము తీసుకోకపోవటమే కాదు, ప్రార్థన చేయకపోవటము పాపము కూడా. ఎందుకు అంటే మనం చెప్పకనే ఏమి నమ్ముతున్నాం అంటే, దేవా నీ సహాయము నాకు అవసరం లేదు, నా జీవితాన్ని నేను చూసుకుంటాను నేను. అంచేత ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు అంటే, దేవా నా వల్ల కాదు అని చెప్పి దేవుని మీద ఆధారపడుతున్నట్టు మనం ఆయనకి చెబుతున్నాము ప్రార్థనలో. అంటే ఈ వారము ఈ నెలంతా నేను ఏదో నాకు తోచింది నేను చేసుకుంటున్నాను, కానీ నీ శక్తి నీ బలము లేకపోతే నేను ఒట్టివాణ్ణి ఒట్టిదాన్ని అని చెప్పడం ప్రార్థనలో. అదే ప్రార్థన లేదనుకోండి, నేను చూసుకుంటానులే, ఎవరైతే నేను చూసుకుంటాను అన్నారో వారు నష్టపోతారు, కష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు. అందుకనే బైబిలు దాదాపు ప్రతి గ్రంథంలో 66 పుస్తకాల్లో కూడా మనకి ప్రార్థన కనబడుతుంది, అధికంగా ప్రార్థన చేయమని కనబడుతుంది. సో ప్రార్థన ఒక విశ్వాస జీవితంలో కనుక ఉపవాస ప్రార్థన, మరలా బైబిల్ ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెబుతుంది. యేసు ప్రభు శిష్యులు అడిగారు, ఏంటి నీ శిష్యులు ఎప్పుడూ కూడా తినచ్చు, చక్కగా ద్రాక్షారసాన్ని పుచ్చుకుంటూ చక్కగా విందు భోజనాల్లో ఉన్నారు, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయరా అని యేసు ప్రభుని అడిగితే ప్రభు అన్నారు, ఒక సమయం వస్తుంది, ఆ సమయము నుండి వారు ఉపవాస ప్రార్థన చేస్తారు. సో ఉపవాస ప్రార్థనలో మరి ముఖ్యంగా ఆహారాన్ని మనం భుజించకూడదు. ఎందుకు మీ అందరికీ తెలుసు, తినగానే ఏమనిపిస్తుంది, కాసేపు నడువాల్చాలనిపిస్తుంది, తినగానే కాసేపు పడుకోవాలనిపిస్తుంది. అందుకని ఉపవాస ప్రార్థనలో ఏ మాత్రం కూడా మన ఆహారాన్ని మన దగ్గర తీసుకురానివ్వకూడదు. శరీరము మన మాట విందక, మీ మాట వింద శరీరం ఇక. మీరు భోంచేశారు అంటే ఇక శరీరం మీ మాట విందక. మీరు పనిచేసిన నిద్ర కొంచెమైతే, పనిచేసిన కష్టం ద్వారా వచ్చిన నిద్ర కొంచెం అయితే, ఆహారం తిన్నాక ఆటోమేటిక్గా మీకు నిద్రలో తీసుకెళ్ళిపోతాయి. అందుకని ఉపవాస ప్రార్థన ఎందుకు అంటే నిద్రపోకుండా నుండి ప్రార్థన చేయడానికి. నేను అనుకుంటాను యేసు ప్రభు వారు, గుర్తుందా మీకు, గురువారం సాయంత్రము మొదటి ప్రభు రాత్రి భోజనం రోజున వారందరికీ ప్రభు చక్కటి భోజనాన్ని పెట్టారు. వారు కడుపు నిండా పస్కా విందు భుజించారు. భుజించగానే వారు ఏం చేశారు తెలుసా, గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు ప్రార్థన చేయమని చెబితే నిద్రపోతున్నారు. ప్రభు వారు కొద్ది చెప్పాల్సి వచ్చింది, ఓయ్ మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయండి. సో ప్రార్థన లేకపోతే ఏమైపోతుంది, శోధనలోకి పడిపోతారు. ఏంటో శోధన, పాపంలో వెళ్ళిపోతారు మీరు. తర్వాత ఆకర్షణను జయించలేరు, మీ వల్ల అవదక. మూడవదిగా ప్రార్థన లేకపోతే ఏమవుతుందంటే, మీ మీద గనక మీరు ఆధారపడితే ఏమైపోతారు, పప్పులో కాలేసేస్తారు, బురదలో కాలేసారు, ఊపిలో పడిపోయినట్టే. సో అంచేత ప్రార్థన ఏం జరుగుతుందంటే, ప్రార్థన సహాయం మాత్రమే కాదు తీసుకోవటం, ప్రార్థన చేయకపోతే ప్రార్థన చెయ్యని విశ్వాసే పాపం చేస్తున్నట్టు, ప్రార్థన చెయ్యని విశ్వాసే పాపం చేస్తున్నట్టు. సో అంచేత బైబిల్లో కొన్ని చేయకూడనివి ఉన్నాయి, కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. చేయకూడనివి చేస్తే పాపము, చేయాల్సినవి చేయకపోవటం కూడా పాపమే. సిన్ ఆఫ్ ఒమిషన్, సిన్ ఆఫ్ కమిషన్ అని అంటారు. దాని అర్థం ఏంటంటే, నువ్వు చేయకూడనివి చేసిన పాపమే. దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, వ్యభిచరింపకూడదు, ఇవి ఏమి చేసినా పాపమే. అయితే చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇదిగో నువ్వు దేవుని ఆరాధించాలి, ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేయాలి, అది చేయకపోయినా పాపమే. మీకు అర్థమవుతుందండి, చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, చేయకూడని కొన్ని ఉన్నాయి. అయితే చేయాల్సినవి చేయకపోవటం కూడా బైబిల్ గ్రంథం పాపంతో లెక్కవేస్తుంది. అది ఇంకా ఘోరమైన పాపం. ఎందుకు అంటే, ఏమండి బైబిల్లో ఏ పాపమైన ఘోరంగా చూపించబడింది ఏంటో తెలుసా, దేవా నీ సహాయం నాకు అవసరం లేదు,
నేను చూసుకుంటాను. ఇదే పెద్ద పాపం. సో ప్రార్థన చేయని ప్రతి వ్యక్తి, అది కూడా ఏంటంటే ఉపవాస ప్రార్థన చేయని, ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు 2 నిమిషాలు ప్రార్థన చేయడం, లేకపోతే రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత 2 నిమిషాలు ప్రార్థన చేయడం, భోజనం చేసేటప్పుడు కళ్ళు మూసుకుని కాసేపు అన్నం మొత్తం ఇలా అద్దుకోవటం, ఈ ప్రార్థన కాదు. విశ్వాసికి వ్యక్తిగత ఉపవాస ప్రార్థన దేవుని దగ్గర నువ్వు కలిగి ఉండాలి, డౌట్ లేకుండా. ఉదయం ప్రార్థన గురించి మాట్లాడట్లేదు మనం, మధ్యాహ్నపు సాయంత్రకాలపు, లేకపోతే ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఆ ప్రార్థన గురించి మాట్లాడట్లేదు. ప్రతి విశ్వాస జీవితంలో కనీసం వారానికి ఒక పూటైనా ఇశ్రాయేలీలు ఖచ్చితంగా ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అందుకనే ఆ యొక్క పరిసయుడు దేవాలయం ముందు నుంచి అంటాడు, నేను వారానికి ఒకసారి కాదు 2 రోజులు ఉంటాడంట ఉపవాసం. ఆ 2 రోజులు ఉపవాసం ఉన్నవాడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే మన ఉపవాస జీవితాలు ఎలా ఉండాలి? ఉపవాస ప్రార్థన జీవితాలు. అందుకనే ఉపవాస ప్రార్థన అనగానే పూర్తిగా అన్నిటిని పక్కన పెట్టేసేయాలి. మన ఫోన్ పక్కన పెట్టేయాలి, మన ఆహారాన్ని పక్కన పెట్టేయాలి, కుటుంబ సభ్యులను పక్కన పెట్టేయాలి, పనుల్ని, మరి ముఖ్యంగా పనులు పక్కన పెట్టేయాలి. నీకు దేవునికి మధ్యలో ఏది అడ్డు రాకూడదు, అది ఉపవాసం అంటే. నీకు దేవునికి మధ్యలో ఏది వచ్చే అవకాశం ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేయాలి. అర్థమైందండి? ఏది ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేయాలి. నీకు దేవునికి మధ్యలో ఏది రాకూడదు. దిస్ ఈస్ యువర్ పర్సనల్ అపాయింట్మెంట్ టైం విత్ గాడ్. దేవునికి నీకు ఇది పర్సనల్ టైము. ఆ పర్సనల్ టైంలో ఎలా తీసుకొస్తారు మధ్యలోకి ఇంకో వేరే వ్యక్తిని దేవునికి నీకున్న సంభాషణ టైంలో వేరే వ్యక్తిని తీసుకురావచ్చా? అందుకని ఎన్నడూ వేరే వ్యక్తిని తీసుకురాకూడదు. అందుకని ఉపవాస ప్రార్థన విశ్వాసకి చాలా ప్రాముఖ్యం. పాపంలో పడకుండా, శోధనలో పడకుండా, తర్వాత నీ మీద నువ్వు ఆధారపడకుండా. అందుకని పోయిన ఆధారం కూడా చెప్పాను మీకు. ఏం చెప్పానంటే సిద్ధపడాలి. ఏం చేయాలండి? సిద్ధపడాలి ఉపవాస ప్రార్థనకి. సిద్ధపడకపోతే ఏమవుతుందో తెలుసా? గెత్సేమనే తోటలో యేసు ప్రభు శిష్యులు నిద్రపోతారు. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. నిద్రని దూరం చేసేయాలి. నిద్ర ఏంటి? సైతాను. నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా ఏం చేస్తుంది? నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా సైతానుడు ఏం చేస్తాడు? ఆనాడు యేసు ప్రభు శిష్యులు గెత్సేమనే తోటలో నిద్రపోయించాడు. ప్రార్థన చేయనివ్వకుండా నిద్రపోయించి ప్రభు చెప్పాడు, శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయండి. నిద్రపోతారా మీరు? సాతానుడు నిద్రను తీసుకొస్తాడు. ఎందుకంటే దేవునితో గడపాల్సిన సమయాన్ని గడపనివ్వకుండా నిద్ర తీసుకొస్తాడు.